ఓం శాంతి. ఈరోజు మురళి 27/5/2026. మధురమైన పిల్లలారా, మహాకాలుడైన బాబా మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపచేసేందుకు వచ్చారు. మృత్యు అనే భయము నుంచి మనల్ని దూరం చేసేందుకు బాబా వచ్చారు. మన్మనాభవం అనే మహామంత్రము ద్వారా మీరు మృత్యుపైన విజయాన్ని పొందుతారు. బాబా వచ్చినారు మృత్యుపైన విజయాన్ని ప్రాప్తి చేపించేందుకు. ఎలా ప్రాప్తి చేపిస్తారు? మహాకాలుడైన బాబా అంటే నన్ను గుర్తు చేసుకోండి, మన్మనాభవం అనే మంత్రం ద్వారా మీరు మృత్యువు నుంచి దూరమైపోతారు. భయం ఉండదు. ప్రశ్న: ఆత్మిక యాత్రికులైన మీకు ఆత్మిక తండ్రి ఏ విషయం పైన శిక్షణమిస్తున్నారు? విశేషమైన శిక్షణం. ఓ ఆత్మిక యాత్రికుల్లారా, మీరు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా కండి. రావణుడు అర్ధకల్పంగా మిమ్మల్ని దేహాభిమానులుగా తయారు చేశాడు. ఇప్పుడిక ఆత్మాభిమానులుగా తయారవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానంను పరమాత్మనే మీకు ఇస్తున్నారు. ఇంకెవ్వరూ దీన్ని మీకు ఇవ్వలేరు. ఆత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాబా తప్ప ఎవ్వరూ మనకివ్వడానికి సాధ్యమే లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే కదా. సో బాబానే ఇవ్వగలరు, కానీ ఇంకా మిగతా ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతోన్నతమైన వాడు అని మహిమ చేస్తారు. వారు పిల్లలందరికీ తండ్రి. మిగిలిన వాళ్ళందరూ పరస్పరం సోదరులు. అందరికీ తండ్రి ఒక్కరే, వారే శివబాబా. పిల్లలు, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. ఇప్పుడు ముగ్గురు తండ్రులు కదా. బ్రహ్మబాబా కూడా మనకు తండ్రి, అలౌకిక తండ్రి. తో బాబా అంటున్నారు, రచయిత ద్వారా రచనకు వారసత్వం లభిస్తుంది. అది హద్దు యొక్క వారసత్వం, ఇది బేహద్దు వారసత్వం. బేహద్దు వారసత్వాన్ని ఇచ్చే బేహద్దు తండ్రి ఒక్క బాబాని. అతడు నిరాకారుడు. అతడి పేరు శివ. ఎంత బాగా చెప్తున్నారు. ఆయనే వచ్చి చెప్తున్నారు, శివుడు పరంపిత పరమాత్మ. శివ పరమాత్మ అయిన మహా అంటారు కదా. వారు ఉన్నతోన్నతమైన వారు. ఆత్మలైన మీరు ఎక్కడి నుండైతే వస్తారో అక్కడే బాబా కూడా ఉంటారు. వారు సర్వులకు సద్గతినిస్తారు. భారతదేశం పరంపిత పరమాత్మ యొక్క జన్మస్థానం. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఆ ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. వారు దుఃఖహర్త, సుఖకర్త. భారతవాసులకు తెలుసు, ఇది దుఃఖధామం. భారతదేశమే సుఖధామంగా ఉండేది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఓ భారతవాసుల్లారా, మీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు మీరు విశ్వాధిపతిగా ఉండేవారు. దేవీ దేవతలు ధర్మశ్రేష్టంగా, కర్మశ్రేష్టంగా ఉండేవారు. ఇప్పుడు వారు ధర్మభ్రష్టంగా, కర్మభ్రష్టంగా అయిపోయారు. కావున ఇప్పుడు తమని తాము దేవతలుగా పిలిపించుకోలేరు. కలియుగ అంతిమం వరకు భక్తి మార్గం నడుస్తుంది. అందులో జ్ఞానం లేదు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. ఆయన ఎప్పటి వరకు రారో అప్పటి వరకు ఎవ్వరికీ సద్గతి లభించదు. నేను కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను. ఈ సమయంలో ఇది పతిత ప్రపంచం. ఇందులో పావనులు ఒక్కరు కూడా లేరు. సన్యాసులు పవిత్రంగా అవుతారు, కానీ వారు మళ్ళీ పునర్జన్మని ఇక్కడే తీసుకోవాల్సిందే. వికారాల ద్వారానే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు వాపస్ వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే చక్రం పూర్తి అవుతుందో అప్పుడే బాబా వచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. వన్ వే ట్రాఫిక్. పరంధామం నుంచి ఇక్కడికి రావడానికి మాత్రమే మన ఇష్టం అని కూడా కాదు, డ్రామాల పాత్రను బట్టి. పోవడం మాత్రం బాబా వచ్చి మనల్ని పావనం చేసి తీసుకెళ్తేనే వెళ్తాం. దీనినే ఆత్మిక జ్ఞానం అంటారు. పరమాత్మ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. పరమాత్మయే జ్ఞాన సాగరులు, పతిత పావనులు. శాస్త్రాల జ్ఞానం భక్తి మార్గానికి చెందినది. యజ్ఞ, తప, తీర్థయాదులు ఇంకా మొత్తం చేస్తూనే వచ్చారు. కింది దిగుతూనే వచ్చాం కదా. చేస్తూ కింది దిగుతూ వచ్చాం. అంటే జ్ఞానం తెలియక అజ్ఞానంతో చేస్తూ వచ్చాం కదా. మీరు ప్రారంభంలో సత్వప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత, శాంతి మరియు సుఖం కూడా ఉండేది. ఆరోగ్యము మరియు సంపద అన్నీ ఉండేవి. ధర్మశ్రేష్టంగా, కర్మశ్రేష్టంగా ఉన్నప్పుడు
ఇప్పుడు లేవు. నేటికి 5000 సంవత్సరాలకు పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో ఇంకా వేరే ఏ ధర్మాలు ఉండవు. కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. దాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తారు. స్వర్గ స్థాపన వారే వచ్చి చేస్తారు. మనుషులు ఎవ్వరూ చెయ్యరు. కృష్ణుణ్ణి రచయిత అన్నారు. రచయిత ఒక్క నిరాకారుడైన శివుడే. మిగిలిన వారంతా వారి రచన. రచయిత ద్వారానే రచనకు వారసత్వం లభిస్తుంది. నేను మీ బేహద్దు తండ్రిని. మీకు 21 జన్మల కోసం బేహద్దు వారసత్వాన్ని ఇస్తాను. సూర్యవంశీ చంద్రవంశీ పవిత్ర ధర్మస్థాపన చేస్తాను. బ్రాహ్మణ ధర్మం పిలక వంటిది. ఉన్నతోన్నతమైన ఆత్మిక తండ్రి ఆత్మలను తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబా జ్ఞానసాగర్లు. ఆయన జ్ఞానాన్ని ఇచ్చేందుకే వస్తారు. జ్ఞానము ద్వారా గతి సద్గతిని ఇస్తారు. కావున మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తారు. మాస్టర్ జ్ఞానసాగర్లుగా, మాస్టర్ పవిత్రతా సాగర్లుగా, మాస్టర్ సర్వశక్తివంతులుగా, అన్నిట్లోనూ మాస్టర్ భగవంతునిగా తయారు చేస్తారు. భారతదేశం సుఖధామంగా ఉండేది. ఇప్పుడు అది దుఃఖధామంగా ఉంది. బాబా ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. సత్యుగం ఆది నుండి కలియుగ అంతిమం వరకు ఉన్న చరిత్ర మరియు భూగోళం అంతా భారతదేశానికి చెందింది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా ఉండేవారు. వారు ఎప్పుడూ రోగగ్రస్తులుగా కారు. ఇప్పుడు మృత్యువుపై విజయాన్ని పొందేందుకు వారు శిక్షణను తీసుకుంటున్నారు. ఎవరినైతే మహాకాలుడు మృత్యువుకే మృత్యువు వంటి వాడు అని మహిమ చేస్తారో వారు మీకు మృత్యువుపైన విజయాన్ని పొందింపచేస్తున్నారు. శివాయ నమః అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అంటారు. అతడు కుక్క పిల్లి అన్నిటిలో ఉన్నారంటారు. బాబా అంటారు, మీకు ఇప్పుడు తెలుసు కాబట్టి మీరు అన్నారు. దీన్నే ధర్మగ్లాని అంటారు. తండ్రిని ధర్మగ్లాని చేసినారు. ఇప్పుడు ఇది కల్పము యొక్క సంగమ సమయం. ఈ సమయంలోనే వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇప్పుడు వినాశం మీ ముందు నిల్చొని ఉంది. యాదవులు కౌరవులు పాండవులు ఏం చేసి వెళ్ళారు? గీతలో కూడా రాశారు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి. దాని నుండే ఇతర శాస్త్రాలు వెలువడతాయి. గీత దైవీ ధర్మ శాస్త్రం. నేను మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. మళ్ళీ దేవతలుగా తయారు చేస్తాను. ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత దేవతలు. బ్రాహ్మణ దేవత అంటారు కదా. బ్రాహ్మణ దేవతాయ నమః అంటారు. బాబా అంటున్నారు, సత్యుగం లేక బాబా అంటారు మళ్ళీ దేవీ దేవతలుగా తయారు చేస్తాను. మీరు మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయిపోతారు. మీరు 84 లక్షల జన్మలు ఎలా తీసుకోగలరు అని బాబా ప్రశ్నిస్తున్నారు. జీవరాశులలో బాబా అంటున్నారు, ఎవరైతే మొట్టమొదట సత్యుగం లేకొస్తారో వారే అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేవాళ్లే కదా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ. భారతవాసులైన మీరే తీసుకుంటారు. తక్కువలో తక్కువ 1 జన్మ కూడా తీసుకుంటారు. ఈ విషయాలను కూడా బాబా కూర్చొని అర్థం చేస్తారు. బాబాను తప్ప ఇంకెవ్వరిని జ్ఞానసాగరుడు పతిత పావనుడు అన్నారు, మార్గదర్శకుడు అన్నారు, సద్గతి దాత అన్నారు. బాబా యొక్క మహిమ ఏ దేహదారులకు ఇవ్వడానికి వీల్లేదు. జ్ఞానసాగరుడు అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. బాబాయే అందరినీ ముక్తి చేసి తిరిగి తమతో తీసుకెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. అచ్చా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? సద్గతి అని సత్యుగాన్ని, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు సద్గతినిస్తాను. పిల్లలైన మీకు మొత్తం ప్రపంచ చరిత్ర మరియు భూగోళం గురించి చెప్తాను. పాఠశాలలో హిస్టరీ జాగ్రఫీ నేర్పిస్తారు కదా. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అక్కడ. కానీ సత్యత్రేతాయుగాల్లో ఎవరు రాజ్యం చేసేవారో ఎవరికీ తెలియదు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. వారి రాజ్యం ఎంతకాలం గడిచిందో మీరు చెప్పగలరు? క్రిస్టియన్ వంశం 2000 సంవత్సరాలు నడుస్తుంది. బౌద్ధ వంశం ఇన్నాళ్ళు నడుస్తుంది. దానికి ముందు ఇస్లాంలు, వారికి ముందు చంద్రవంశీయులు, వారికి ముందు 1250 సంవత్సరాలు దేవీ దేవతలు. సత్యత్రేతాయుగాలలో సూర్యవంశీయులు,
చంద్రవంశీయులు ఉంటారు. ఇప్పుడు అప్పుడు ఏ ధర్మము ఉండదు. ఒకే ధర్మం, ఒకే కులం, అన్నింటిలో ఐకమత్యం ఉండే ప్రపంచం కదా అది. ఇంకా మళ్ళీ ఏ ధర్మాలు ఉండవు. మీరే సూర్యవంశీ చంద్రవంశీగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఈ నాటకం అంతా బాబా అంటున్నారు భారతదేశంలోనే రచింపబడి ఉంది. భారతదేశమే నరకంగా మరియు స్వర్గంగా అవుతుంది. ఇతర ధర్మాల వారి గురించి అలా అనరు. వారు అసలు స్వర్గంలోనే రారు. ఎవరైనా మరణిస్తే వారు స్వర్గస్థులైనారంటారు. ఏం అర్థం చేసుకోరు. వైకుంఠ సమారాధన అని కూడా చేస్తారు వాళ్ళు, వైకుంఠానికి పోయినారని. కానీ ఏడుస్తారు. వైకుంఠానికి పోయినారంటే ఏడ్చకూడదు కదా. సో బాబా అంటున్నారు సత్యత్రేతాయుగాల్లో ఎవరు రాజ్యం చేసేవారో ఎవరికీ తెలీదు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. వారి రాజ్యం ఎంతకాలం నడిచిందో మీరు చెప్పగలరు. క్రిస్టియన్ వంశము 2000 సంవత్సరాలు నడుస్తుంది. బౌద్ధ వంశము ఇన్నాళ్ళు నడుస్తుంది. దానికి ముందు ఇస్లాములు, వారికి ముందు చంద్రవంశీయులు. ఇప్పుడు ఇంకే ధర్మము లేదు. మీరే సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఈ నాటకం అంతా భారతదేశంలోనే రచింపబడి ఉంది. భారతదేశంలోనే నరకము స్వర్గము ఉంది. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారంటారు, వైకుంఠ సమారాధన చేస్తారు, కానీ ఏడుస్తారు. ఏం అర్థం చేసుకోరు. నరకవాసీలు నరకంలోనే జన్మ తీసుకుంటారు, స్వర్గవాసీలు స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గవాసీలుగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు. వారు రాజధానిని ఎలా పొందారు? యోగబలం ద్వారా పొందారు. యోగబలం ఎప్పుడు యోగం చేస్తున్నారు? సంగమ యుగంలో. ఇవన్నీ విషయాలు మనకు మాత్రమే తెలుసు, ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. లక్షల సంవత్సరాల విషయం ఎవరికీ గుర్తుండదు కదా. సత్యుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఇదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి. మెట్లు కిందికి దిగాల్సిందే. సతోప్రధానుల నుండి సతోరజో తమోలోకి వస్తారు. ఈ మెట్లు దిగడంలో 5000 సంవత్సరాలు పడుతుంది. సత్యుగంలో 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. ఆత్మలో వెండి కల్తీ అవుతుంది. ఆ తర్వాత రాగి యుగంలోకి వచ్చేస్తారు. అప్పుడు రాగి కల్తీ అవుతుంది. ఈ సమయంలో పూర్తిగా తమో ప్రధానులుగా ఉన్నారు. ఆత్మలోనే కల్తీ కలుస్తుంది. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మిక తండ్రి అయిన బాబా ఇప్పుడు వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంపార్టెంట్ విషయము, శరీరం వదిలే వరకు సాధన చేయాల్సిన విషయము ఆత్మాభిమానులుగా అవ్వాలి. రావణుడు ప్రవేశించడంతో దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనం 84 జన్మలు తీసుకొని భిన్న భిన్న పాత్రలు అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయిపోయింది. బాబా అంటున్నారు ఇప్పుడు శరీరం కూడా పాతది తమో ప్రధానం అయిపోయింది, శిథిలావస్థలోకి వచ్చింది. ఎక్కడ చూసినా రోగాలు, ఏది ఎక్కువ తింటే అది రోగం. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ఉంటుంది. సత్యుగంలో రావణ రాజ్యం ఉండదు, రామరాజ్యం ఉంటుంది. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. ద్వాపర కలియుగాల్లో మీరు దేహాభిమానంగా అయిపోతారు, దేహాభిమానులుగా. ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ అప్పుడు మీకు తెలీదు. ఆత్మ ఒక నిరాకార జ్యోతిస్వరూపం అని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత నక్షత్రం మెరుస్తోంది అంటారు, కానీ అర్థం చేసుకోరు. మళ్ళీ ఆత్మ నిర్లేపంటారు, ఆత్మనే పరమాత్మ అంటారు. బాబా అంటారు దానిని దివ్యదృష్టి లేకుండా ఎవరు చూడలేరు. అది చాలా సూక్ష్మమైన నక్షత్రం. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మలైన మనము 84 జన్మలు తీసుకున్నామని పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. బాబా కూడా ఒక బిందువే, కానీ ఆయన జనమండ చక్రాల్లోకి రారు. ఆయన జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. పరంపిత పరమాత్మలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. బీజరూపుడైన కారణంగా అతడిని సచ్చిదానంద స్వరూపుడు అంటారు. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది తప్పకుండా వినిపించేందుకు బాబా రావాల్సి ఉంటుంది, శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మలందరికీ తండ్రి అయిన బాబా వచ్చి ఆత్మలకు చదివిస్తున్నారు.
మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శివబాబా మనల్ని చదివిస్తున్నారు. అతడే జ్ఞానసాగరుడు. బాబాయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తున్నారు. ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాల గురించి తెలిపిస్తున్నారు. తండ్రి గురించి తెలియని కారణంగా భారతదేశం ఈ పరిస్థితికి చేరుకుంది. భారతదేశంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి సుఖం ఉండేది. ఇప్పుడు ఇక్కడ నరకం ఉంది. మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్ళగలరు? పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయినారు. చనిపోతే స్వర్గంలోకి ఎట్లా పోతారు? కర్మలు, మంచి కర్మలు, ఇదే స్వర్గం, ఇదే నరకం. మొత్తం ప్రపంచమంతా నరకంగా ఉంటే నరకంలోనే జన్మ తీసుకుంటారు, కానీ స్వర్గంలోకి ఎట్లా పోతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. అందుకే బాబా అంటున్నారు, రాతి బుద్ధిగా అయిపోయినారు, తమో ప్రధాన బుద్ధిగా అయిపోయినారు అంటున్నారు బాబా. నేను పిల్లలైన మీకోసం ఏదో ఒక కానుకను తెస్తాను కదా. సాధారణమైన కానుకదారు కదా, ఉన్నతోన్నతమైన వ్యక్తి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. ఎవరైతే కల్పపూర్వం మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారో వారే ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు. వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానమే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా శివబాబా రచనను రచిస్తున్నారు. బ్రహ్మ కుమారి కుమారులుగా తయారవుతూ పోతారు. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వాలి. పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశం అయిపోతాయని బాబా అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రియే ఆత్మిక పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తున్నారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవుతారు. ఆత్మ వినాశం కాదు, ఆత్మలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మ 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది. మేము సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఎలా అవుతామో అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాబా సత్వప్రధానంగా అయ్యేందుకు నన్నొక్కడనే స్మృతి చెయ్యమని శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యమైన శిక్షణ ఇదే, బాబానొక్కరినే స్మృతి చేయడం. భగవాన్ వాచ గీతా భగవంతుడు ఒక్క శివబాబానే, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటోంది. బ్రహ్మ జనమణ చక్రాలు లేకొస్తూ బ్రహ్మగా అయింది కదా 84వ జన్మలో. ఇప్పుడు మళ్ళా కృష్ణునిగా అవుతుంది. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారము ఆత్మిక యాత్రను చేస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. స్వయాన్ని సత్వప్రధానంగా చేసుకునేందుకు ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఇంపార్టెంట్. ఆత్మిక యాత్రను స్వయం చేయాలి, ఇతరులకు చేయించాలి. ఆత్మను సత్వప్రధానంగా చేసుకునేందుకు ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, మృత్యువు పైన విజయాన్ని పొందేందుకు బాబా శిక్షణను ధ్యాసలో ఉంచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానం ఇవ్వాలి. వరదానం, బాబ్దాదాల కర్తవ్యమును తమ లక్ష్యంగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా కండి. బాబ్దాదాల కర్తవ్యమును తమ లక్ష్యంగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా కండి. తమకు తాముగా చేస్తే నషా కలుగుతుంది, అప్నే గోటేతో నషా చెడే అని అంటారు కదా. ఇతరుల సంపాదన వైపుకి ఎప్పుడూ దృష్టి పోకూడదు. కష్టపడి సంపాదిస్తే మనకు దాంట్లో తృప్తి ఉంటుంది. ఇతరుల నషాను మీ లక్ష్యంగా చేసుకునేందుకు బదులుగా బాబ్దాదాల గుణాలు మరియు కర్తవ్యాలను మీ లక్ష్యంగా చేసుకోండి. బాబ్దాదాతో కలిసి అధర్మ వినాశనము మరియు సత్యధర్మ స్థాపన యొక్క కార్యంలో సహాయకులుగా కండి. అధర్మ వినాశనమును చేసేవారు అధర్మ కార్యాన్ని లేదా దైవీ మర్యాదలను
తెంచేటువంటి కార్యం చెయ్యరు. ధర్మస్థాపన చేసేవాళ్ళు అధర్మం ఎట్లా చేస్తారు? చెయ్యరు. వారు మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా ఉంటారు. స్లోగన్: జ్ఞాన స్వరూపులుగా అయ్యి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేస్తే సమయం పొదుపైతుంది. జ్ఞానంలోకి లోపలికి పోతే వ్యర్థాలన్నీ సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సదా అచలంగా అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఇది ఈ నెల శీర్షిక. నెల అయిపోతా ఉంది. ఎంత అచ్చల అడోలుగా అయినాము, ఏకరసంగా అయినాము అనేది పరిశీలన చేసుకోవాలి. ఈరోజు విషయం: ఏదైనా సంకల్పం వస్తే దానిని బాబాకి ఇచ్చేసి స్వయం నిస్సంకల్పులుగా కండి. ఆలోచన చెప్పడము, సూచించడము అది వేరే విషయం, చేయాల్సిందే. అలజడిలోకి రాకూడదు, ఇది ఇంకొక విషయం. కనుక సదా ఏకరసంగా సంకల్పాన్ని చెప్పారు, నిస్సంకల్పమైపోయారు, అంతే. నేను కర్మేంద్రియ విజేతను అని సదా ధ్యాస ఉండాలి. ఏ ఒక్క కర్మేంద్రియముకు చెందిన ఆకర్షణ ఉన్నా అది ఒక్క బాబాకు చెందిన వారిగా చెయ్యనివ్వదు, ఏకరస స్థితిలో స్థితము కానివ్వదు. కాబట్టి అటెన్షన్గా ఉండాలి. మాతేశ్వరి మమ యొక్క మహావాక్యాలు ఉన్నాయి, అందరూ తప్పకుండా చదవండి. ఎవరి సహచరుడు భగవంతుడో వారిని గాలివానలు తుఫాన్లు ఏం చేస్తాయి అనేది మమ్మ మహావాక్యం యొక్క హెడ్లైన్. డైరెక్ట్గా చదువుతాను. ఎవరి సహచరుడు భగవంతుడో వారిని గాలివాన తుఫాన్ ఏం చేస్తాయి చూడండి, ఏమి చేయలేవు. ఆత్మ మరియు పరమాత్మ అనేవి రెండు ఉన్నాయి. పరమాత్మ సర్వవ్యాపి కాదు. ఈ విషయాలను ఈ పాట నిరూపిస్తుంది. జిస్కి సాథీ హై భగవాన్ ఉస్కో ఆంధీ తుఫాన్ క్యా కరేగా అని పాట ఉంది. అంటే ఇది నిరూపిస్తుంది భగవంతుడి జతలో ఉన్నారు, సర్వవ్యాపి కాదు అని. ఎందుకంటే ఎవరి సహచరుడైతే ఈశ్వరుడో వారు సర్వవ్యాపిగా ఉన్నా కూడా సృష్టిలో ఇంత దుఃఖం ఎందుకుంది? మనుషులు ఇంత పేదవారిగా బానిసలుగా ఎందుకున్నారు? పరమాత్మ అయితే సుఖస్వరూపులు. పరమాత్మ సర్వవ్యాపి అనడం అంటే వాళ్ళని అవమానించడమే కదా. భగవంతుడు వస్తే ప్రపంచం సుఖస్వరూపంగా ఉండాలనా లేదా దుఃఖరూపంగా మారాలనా? ఇక పరమాత్మని పిలిచే అవసరమేముంది? ఈ సమయంలో మాయనే సర్వవ్యాపి, పరమాత్మ కాదు. పరమాత్మ కేవలం ఒక్కసారే సంగమ యుగంలో వస్తారు. అప్పుడు వారిని కళ్ళ ముందు ప్రత్యక్షమైనారు అని అనగలం. కాకపోతే వారి స్మృతి అనేది అందరి మనస్సుల్లో తప్పకుండా వ్యాపించి ఉంది. బాబా స్మృతి ఉంది కానీ బాబా లేదు. ప్రతి ఒక్కరిలో శరీరం నడిపించే శక్తి అయితే ఉంది. రకరకాల సంస్కారాలు గల ఆత్మలే కానీ పరమాత్మ కాదు. మరి పరమాత్మ సహచర్యం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పుడు ఆలోచించాలి. ఆయన ఎందుకు సహాయం కావాలా? మనలోనే ఉన్నప్పుడు సహాయం చెయ్యండి అని ఎందుకు వేడుకోవాలా? ఆయన ఎవరి జతలో భగవంతుడు ఉంటారో వాళ్ళకి ఆంధీ తుఫాన్ ఏం చెయ్యదు అనే గాయనం ఎందుకు వచ్చింది? ఇవన్నీ మమ్మ అడుగుతున్నారు. చూడండి ఎంత లోతుగా పోతారు ప్రతి విషయంలో. మాయ తుఫాన్లు గాలివానలు దాటేందుకు బాబా సహచరులుగా ఉన్నారు. కనుక మాయ తుఫాన్ అనేది తప్పకుండా ఉంది. దానిని దాటేందుకే పరమాత్మ తోడు కావాలి. వారు హాజరైతే మాయ చిక్కులు ఉండవు. బాబా తోడు కోసమే గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది బాబాని. ఈ ఆటలో ఆత్మలైన మనమందరం పాత్రధారులం. పరమాత్మ పాత్ర కూడా ఉంది. పరమాత్మ వస్తే వారితో పూర్తిగా తోడుగా ఉంటూ వారిగా అయిపోవాలి. అప్పుడే మాయ తుఫాన్ల నుండి దూరం అవుతాం. వారు అందరి సుఖదాత. కానీ ఎవరైతే ప్రాక్టికల్గా వారి ఆధారాన్ని తీసుకుంటారో వారికే తోడు లభిస్తుంది. అటువంటి పిల్లలకు అదనంగా ప్రాప్తి ఉంటుంది. వారు ప్రపంచం లేకొచ్చి ఉపస్థితులై ఉన్నా కానీ ఓహో ప్రపంచం వారిని తెలుసుకొని కారణంగా వారి తోడు తీసుకోలేము. వాళ్ళు ఉపస్థితమై ఉన్నా కానీ తెలుసుకొని కారణంగా బాబా యొక్క తోడుని తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ వారి పూర్తి తోడుని తీసుకుంటే సహాయం ఇవ్వడంలో బాబా ప్రసిద్ధులు. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నేను 1000 అడుగులు మీకు సహాయం చేస్తానంటారు. మరి వారు సంపూర్ణ వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు.
అందులో ఎటువంటి అప్రాప్తి ఉండదు. బాబా యొక్క ప్రాప్తులలో ఎటువంటి అప్రాప్తి తక్కువ అనేది ఉండదు కదా. సర్వప్రాప్తి సంపన్నంగా మనము కాగలుగుతాం. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.